చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం నెలకొంది. రిసార్ట్స్లో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పురుగుల మందు తాగి సుధాకర్, సుమీల చనిపోయారు. ఇద్దరికి వేర్వేరుగా పెళ్లిళ్ళైనట్టుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేశారు. 3 రోజుల క్రితం రిసార్ట్కు ఈ మృతులు వచ్చినట్టుగా సమాచారం వస్తోంది. 3 రోజుల క్రితం వీళ్ళు రిసార్ట్కు వచ్చారు. వాళ్ళిద్దరికీ పెళ్ళయింది, కానీ వేర్వేరుగా పెళ్ళయింది. ఒకరు భార్యను, మరొకరు భర్తను వదిలేసి పెళ్లి తర్వాత ప్రేమించుకున్నారు. మరి ఈ ప్రేమకి ముగింపు కార్డు ఏంటంటే మరణం. ఎస్, పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. పెళ్ళైన తర్వాత ప్రేమలు పుడితే వాటికి క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఈ కథ అద్దం పడుతోంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రామంతపూర్ కేసీఆర్ నగర్కు చెందిన బంధబాల సుధాకర్, రామంతపూర్లోని గాంధీనగర్కు చెందిన పాసాల సుష్మిత సమీప బంధువులు. వాళ్ళిద్దరూ వరుసకు బావమరదళ్ళు. ఇద్దరికి వేరువేరుగా పెళ్లిళ్ళు జరిగినాయి. అయితే వీరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో అక్రమ సంబంధం కొనసాగుతుందని ఇరు కుటుంబాల్లో కూడా గొడవలు ఆల్రెడీ జరుగుతున్నాయి. ఈ కారణంగానే నల్గొండ జిల్లాలోని కేతేపల్లి పోలీస్ స్టేషన్లో సుష్మితపై ఆమె భర్త కేసు పెట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన సుష్మిత సుధాకర్ వద్దకు వచ్చేసింది. వీరిద్దరూ 2 రోజులుగా బీబీ నగర్ మండలం కొండమడుగు శివారులోని రిసార్ట్స్కు వెళ్లారు. అక్కడ గది అద్దెకు తీసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ కేసులో అత్యంత సంచలనాత్మక విషయం ఏమిటంటే సుధాకర్, సుమీల ఆత్మహత్య చేసుకునే ముందు 10 నిమిషాల నిడివి గల సెల్ఫీ వీడియోను ఒకటి రికార్డ్ చేశారు. సుమీల కూడా 3 పేజీల లేఖ రాసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి శరత్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శరత్, ఇద్దరు బావమరదళ్ళు ఆల్రెడీ వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయినాయి. వాళ్ళ మధ్య ఒక అనైతిక బంధం కొనసాగుతున్నట్టుగా సమాచారం వచ్చింది. ఆల్రెడీ ఇంట్లో గొడవలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒక రిసార్ట్కి 3 రోజుల ముందే వచ్చి సూసైడ్ చేసుకున్నారు పురుగుల మందు తాగి. ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 3 పేజీల లేఖ కూడా రాసినట్టుగా తెలుస్తుంది. అసలు అందులో ఏముంది, వాళ్ళు ఏం చెప్పారు, పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ అలీ. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ లో ఒక రిసార్ట్ లో ఇద్దరు కూడా బలవన్నంగా పాల్పడ్డారు, సుధాకర్ అండ్ సుస్మిత. మరి నిజంగా సుధాకర్ వివాహితుడు, సుస్మిత కూడా వివాహితురాలు. మరి వీళ్ళిద్దరు కూడా దగ్గర బంధువులు, అంటే బావమరదల వరుస. వీళ్ళిద్దరి నల్గొండ జిల్లా కేతేపల్లి వాస్తవ్యులు. వీళ్ళిద్దరు కూడా రామంతపూర్ లో, అంటే కేసీఆర్ నగర్ లో సుధాకర్ నివసిస్తున్నాడు. అదేవిధంగా అదే రామంతపూర్ లో గాంధీ నగర్ లో సుస్మిత నివసిస్తుంది. వీళ్ళిద్దరు కూడా బావమరదల వరుస. అయితే వీరికి వివాహం అయింది. అంటే వీళ్ళిద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. సుధాకర్ ప్రేమ వివాహం చేసుకున్నాడు, సుస్మిత కూడా ప్రేమ వివాహం చేసుకుంది వేరే వాళ్ళని. కానీ ఈ సుధాకర్, సుస్మితకు పెళ్ళైన తర్వాత ఈ వివాహేతర సంబంధం, అంటే సుధాకర్ తో ఉన్నటువంటి పరిచయంతో కాస్త కొంచెం ప్రేమగా మారినటువంటి సందర్భం. అదే విధంగా వీళ్ళిద్దరు ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నటువంటి సందర్భం. మరి దీని వల్ల సుస్మిత, సుధాకర్ 2 రోజుల క్రితము రిసార్ట్స్ కి వచ్చి, అంటే కొండమర్రలో ఉన్నటువంటి రిసార్ట్స్ కి వచ్చి అక్కడ 2 రోజుల నుంచి ఉంటూ వాళ్ళంతా కూడా, అంటే వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భము. దీంట్లో సుధాకర్ వాళ్ళ బావకు ఫోన్ చేసి నిన్న రాత్రి నేను చనిపోతున్నానని చెప్పి సెల్ఫీ వీడియోలో చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను సుస్మిత లేనిది నేను ఉండలేను, ఎందుకంటే ఇంట్లో నాకు భార్య ఉన్నప్పటికీ నాకు సుస్మితను ముఖ్యం అని చెప్పి సుధాకర్ చెప్పినటువంటి విషయము. లేదు అలా చేయొద్దు, నేను వస్తున్నామని చెప్పినా కూడా ఎక్కడున్నా అనేది సమయం అయితే, ప్లేస్ అయితే చెప్పలేనటువంటి పరిస్థితి. మరి అదే విధంగా సుస్మిత కూడా ఒక 3 పేజీల లేఖ అయితే రాసింది. అందులో నేను సుధాకరే నా జీవితం అనుకుంటున్నాను, కానీ నాకు కూడా పెళ్ళైపోయింది, కానీ నాకు భర్త కన్నా ముఖ్యం నాకు సుధాకర్ అని చెప్పి ఆమె కూడా చెప్పినటువంటి సందర్భం. నిజంగా ఏది ఏమైనప్పటికీ వీళ్ళిద్దరు కూడా పురుగుల మందు తాగి బలవనం చెందడం అయితే చాలా బాధ కలిగిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే సుధాకర్ 39 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి. శరత్, వీళ్ళు రిసార్ట్ కు వచ్చే ముందు వరకు వాళ్ళ భర్త, భార్య కలిసి ఉన్నారా లేదా? సుధాకర్ వాళ్ళ భార్యతో ఎప్పుడో విడిపోయారు వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయట. సుధాకర్ తో ఎప్పుడైతే సన్నిహితంగా ఈమె ఉంటుందో అప్పటి నుంచి సుధాకర్ గొడవలు అవుతుండడమే కాకుండా కేతేపల్లి పోలీస్ స్టేషన్ లో, వీళ్ళ ఏదైతే సొంత ప్రాంతమైనటువంటి కేతేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టాడు భర్త. సుస్మిత వాళ్ళ భర్త కేసు పెట్టాడు ఈమె పైన. ఆ కేసు పెట్టిన సందర్భంలో సుస్మితకు సుధాకర్, అంటే ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు, నా పైన మా భర్త కేసు పెట్టారని చెప్పి మాట్లాడుకున్న సందర్భంలో ఇదే రిసార్ట్ లో మాట్లాడుకున్నారు. గత 2 రోజుల నుంచి కూడా ఇదే రిసార్ట్ లో వాళ్ళు ఉంటున్నారు. మరి వాళ్ళు ఇక్కడికి వచ్చి బలవన్
మనకి అంటే చనిపోదామని వచ్చారా, లేదంటే ఇక్కడ మాట్లాడుకొని ఇంకా ఏమైనా చేద్దామని వచ్చారా, కానీ మొత్తానికైతే వాళ్ళిద్దరు అంటే సుష్మిత మీద ఎప్పుడైతే కేసు పెట్టాడో వార్త, అప్పటి నుంచి కూడా సుష్మిత సుధాకర్ తో మాట్లాడుతూ నా పైన కేసు పెట్టాడు, నన్ను ఇబ్బంది పెడతారని చెప్పి చెప్పినటువంటి సందర్భం. ఓకే, అంటే కుటుంబంలో గత కొన్ని రోజులుగా ఈ కలహాలు అవి జరుగుతున్నాయి కదా, ఇంకా కుటుంబ సభ్యులు అక్కడ రిసార్ట్ దగ్గరకు వచ్చారా, వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఏంటి? అసలు వాస్తవానికి రిసార్ట్ అంటే ఎక్కడున్నాం అనేది అయితే చెప్పలేదు. వాళ్ళ బావకి సుధాకర్ ఎప్పుడైతే రంజిత్ వాళ్ళ బావకి ఎప్పుడైతే కాల్ చేశాడో మేము ఎక్కడున్నామని చెప్పలేదు, కానీ నేను చనిపోతున్నాను, నాకు సుష్మితనే జీవితము, ఆమెనే నాకు దక్కట్లేదు అని చెప్పి అతను, సుష్మిత కూడా నాకు సుధాకర్ జీవితం అని చెప్పి ఆమె ఇట్లా అనుకోవడము, కానీ ఎక్కడనే తెలియక వాళ్ళు ఎప్పుడైతే మన బీబీ అంటే ముప్పలకు వచ్చి పిఎస్ లో కంప్లైంట్ చేసినప్పుడు ఆ మొబైల్ ఆధారంగా అక్కడ సిగ్నల్స్ ఆధారంగా ఈ బీబీనార్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే బీబీనార్ ప్లస్ వాళ్ళ బంధువులు అందరు కలిసి వచ్చినప్పుడు లోపల అంటే ఒక రూమ్ లో గది అదే తీసుకున్నారు. 2-3 రోజుల నుంచి ఇక్కడే ఉంటుందని చెప్పాలి వాళ్ళు కూడా, రిసార్ట్స్ వాళ్ళు. చూసినట్లయితే తలుపులు తట్టి తీయగా వాళ్ళిద్దరు కూడా మంచం మీద అవిగత జీవులు పడి ఉన్నారు, అంటే పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు, అలాగే సుష్మిత కూడా 3 పేజీలు లేఖ రాసింది. అందులో ఏ విషయాలు పేర్కొన్నారు వాళ్ళు? అందులో ఇదే విషయాలు మెయిన్ గా. సుష్మిత అసలు వాస్తవానికి బావా మర్దల వరుస వాళ్ళది. బావా మర్దల వరుస అయినప్పటికీ సుధాకర్ సుష్మిత ఇద్దరు కూడా మరి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇందులో ఒకటి చూడండి, మరి సుధాకర్ ప్రేమ వివాహం చేసుకున్నాడు, సుష్మిత కూడా ప్రేమ వివాహం చేసుకుంది. అయినప్పటికీ మళ్ళొక అంటే సుధాకర్ ఎప్పుడైతే అంటే బావా మర్దల వరుసను మామూలుగా మాట్లాడుతూ కనీసం అంటే వాళ్ళ ఈ వ్యవహారం కాస్త కొంచెము అక్రమ సంబంధంగా దారితీసిందని చెప్పవచ్చు. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే భర్త కన్నా నాకు ఈమె ముఖ్యమని, ఈమె అతను కూడా నాకు భార్య కన్నా ఈ సుష్మిత ముఖ్యమని ఇద్దరు కూడా అట్లా అనుకొని, అంటే ఈ భార్య ఉంది అతనికి భర్త ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళకి ప్రేమ పుట్టిందా? అంతకుముందు ఏం లేదా? బావా బొమ్మర్ల వరుస మామూలుగా అప్పుడు పరిచయం ఉండనట్టు, కానీ ఇంత పరిచయం లేకుంటే బావా బొమ్మర్ల వరుస కాబట్టి మామూలుగా మాట్లాడుతూ పెళ్లి చేసుకున్న తర్వాతనే దీనికి అక్రమ సంబంధాన్ని దారితీసిందని చెప్పవచ్చు నిజంగా. ఎందుకంటే దీన్ని బట్టి చూస్తే మాత్రము పెళ్లి చేసుకున్న తర్వాతనే వీరికి కొంచెం ప్రేమాయణం కొనసాగిందని చెప్పవచ్చు. ఓకే, పోలీసులతో మీరు మాట్లాడారా? ఏంటి ఈ కేసుకు సంబంధించిన అదనపు డీటెయిల్స్ ఏమి ఇచ్చారు? పోలీసులు ఏమంటున్నారంటే ఇంకా అంటే దర్యాప్తు చేస్తాం, మెయిన్ గానైతే వీరైతే అక్రమ సంబంధం వల్లనే జరిగిందని చెప్పి వాళ్ళకి చెప్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రిసార్ట్స్ లో 2 రోజుల నుంచి వాళ్ళు ఉంటున్నారు. ఇక మా అంటే మేమిద్దరం కలిసి ఉండాలి అంటే ఇక్కడ ఉన్న అంటే మా భర్తకు నా మీద కేసు పెట్టాడు, ఈ విషయంలో గొడవలు జరుగుతున్నాయి కాబట్టి నా మీద కేసు పెట్టాడు. ఓవైపు భార్య కూడా అతను ఇబ్బంది పెడుతుంది సుధాకర్, కాబట్టి ఆ విషయంలోనే వీళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడుకున్నారు, 2 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఉండి ఈ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి ఆమె లెటర్ రాసిన తర్వాతనే పురుగుల మందు తాగి ఈ క్షణికావేశంలో చేసిన నిర్ణయం అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే పెద్ద మనుషుల సమక్షంలో కొన్ని గొడవలు కూడా జరిగినాయట, అయినప్పటికీ కూడా వీళ్ళు మారలేదు, వీళ్ళ పరిస్థితి మారలేదు, వీళ్ళు ఇలానే కొనసాగిస్తున్నారని చెప్పి ఆ విధంగా కూడా అంటే ఆ ఇంట్లో గొడవలు అవుతున్నాయి, ఇటు సుధాకర్ వాళ్ళ ఇంట్లో గొడవలు, సుష్మిత వాళ్ళ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఓకే శరత్, ఈ కేసుకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. అది అక్కడ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే వీళ్ళిద్దరూ కూడా సుధాకర్ కావచ్చు సుష్మిత ప్రేమ వివాహాలే చేసుకున్నారు. వీళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత బావ వరుస అయినటువంటి సుధాకర్తో సుష్మిత మళ్ళీ ప్రేమాయణం కొనసాగించింది. అక్రమ సంబంధం, అనైతిక బంధాలు అనేవి ఏ విధంగా ఎంత విషాదకరమైనటువంటి ముగింపు పలుకుతాయనేది ఈ కథ కూడా అద్దం పట్టే పరిస్థితి కనిపిస్తుంది. వీరిద్దరూ రిసార్ట్కి వెళ్ళిపోయారు, 3 రోజులుగా ఆ రిసార్ట్లో కలుస్తున్నారు. చివరి రోజు ఆదివారం రోజు వాళ్ళు సూసైడ్ చేసుకుందాం అనుకున్నారు. ఒక బంధువుకి ఫోన్ చేసి కూడా చెప్పారు, సుష్మిత లేకుండా నేను బతకలేను, సుష్మితతోనే నేను ఉండాలి. అంతకుముందే వాళ్ళ ఫ్యామిలీస్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏమేమో వేరే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది, సుధాకర్ వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరి ఆ ప్రేమంతా ఏమైపోయింది? వీళ్ళు పరిచయం అయిన తర్వాత వరుసకు బావనేసరికి వీళ్ళు బంధాలు అనైతికంగా కొనసాగించి అక్రమంగా సంబంధాలు కొనసాగించి ఇప్పుడు చావు వరకు వచ్చినటువంటి పరిస్థితి. ఇదే అంటే ప్రియుడి మోజులో పడి ఏ విధంగా చేస్తూ ఉన్నారు దారుణాలు, ఇప్పుడు తనువు చాలించే పరిస్థితి కూడా వస్తుంది. గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం అసలు దేశంలో ఎలాంటి వికృతమైనటువంటి మనస్తత్వంతో ఈ విధంగా దారుణాలు చోటు చేసుకుంటాయన్నది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఇదే విధంగా ముగింపు పలుకుతుంది, చావుకు దారితీస్తుంది, చావే చివరిగా అంతిమంగా జరిగేదని చెప్పి చాలా స్పష్టంగా ఈ కేసును బట్టి మనకు అర్థమవుతోంది. ఇది పూర్తిగా ఒక అనైతిక బంధం అనేది వీళ్ళు కొనసాగించారు కాబట్టి ఒకరిని ఒకరు విడిచి ఉండలేకపోతున్న పరిస్థితి. ఆల్రెడీ ఈ కుటుంబంలో గొడవలు జరుగుతూ ఉన్నాయి. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, పెద్దలను ఒప్పించి చేసుకున్నారు,
మరి ఇప్పుడు ఇదేంటి అని చెప్పి కుటుంబ సభ్యులే వాళ్ళ మధ్య కొంత వాళ్ళ మనసులు మార్చే ప్రయత్నం చేశారు. ఇది పద్ధతి కాదు, మీరు ఎంచుకున్నటువంటి పద్ధతి సరైంది కాదు, ఇప్పటికైనా మీరు మారండి అని చెప్పి వాళ్ళని ఏ విధంగా కౌన్సిలింగ్ ఇచ్చినా కానీ మారని పరిస్థితి. మళ్ళీ వీళ్ళు ఒక రిసార్ట్కి వెళ్ళిపోయి ఈ పెద్దలు మన ప్రేమను ఇష్టపడలేదని చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.